పైగా దాని పుట్టినరోజు. ఆ హాస్పిటల్లో మందుల మధ్య ఆ చిన్నదెందుకు? ఒక్కసారి ఫోన్ చేయమ్మా. ఏమండి, ఈరోజు చాలా మంచి రోజు. భర్త నిద్ర లేవగానే ముత్తైదువులా ఉన్న భార్య కనిపిస్తే మీకు చాలా మంచిదంట. రాదమ్మా, వంటింట్లో అరవకు, ఆయన లేస్తారు. బాబుగారికి ఏం టిఫిన్ చేయాలి? నేను చేస్తానులే, వెళ్ళు. ఏమైందండి? ఏమండి, అంత ఉలికి పడ్డారేంటి? ఏదైనా పీడకలొచ్చిందా? అవును. సర్లేండి, గుడికెళ్ళి దండం పెట్టుకుంటే అన్నీ సర్దుకుంటాయి. స్నానం చేతురుగాని, లేవండి. అబ్బా, స్నానం చేసేటప్పుడు ఫోన్ ఎందుకండి? ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. అలాగైతే సరే, పదండి, నేనే వీపు రుద్దుతాను. రండి. రాదమ్మా, ఆయన విదేశాల నుంచి వచ్చిన మనిషి కదా. మన సాంప్రదాయ ప్రకారం భార్యతో ఈపు రుద్దించుకోవడం, కుంకుడుకాయతో తలస్నానం చేయించుకోవడం ఇంకా అలవాటు పడలేదు కదా. ఈ దినం ఆయన వదిలేసి రేపటి సంధి సక్క నువ్వే తలంటి స్నానం చేయొద్దు గాని. ఏ గీలోపు మనం టిఫిన్ రెడీ చేద్దాం పదా. సరే అయితే, ఈరోజు మీరే స్నానం చేసి రండి. రేపు నేను కుంకుడుకాయలతో తలస్నానం చేయిస్తాను. నువ్వు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేసినందుకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఈ మందులో నీ పాపకి. సరే, నువ్వింత బాధపడుతున్నావు కాబట్టి ఇవ్వాలో వద్దో ఆలోచిస్తాను. రాదమ్మా, ఈ పనులు మొత్తం సీనికి నేనున్నాను కదా, నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వే పనులైనా చేసుకోగాని మా ఆయన పనులు నేనే చెయ్యాలి. స్నానం చేసి వచ్చేసరికి కాఫీ ఇవ్వాలి. మామూలు దినాలైతే సరే, ఈ దినం కూడా నువ్వు వంటింట్లో ఉన్నవంటే నేను ఒప్పుకోను. వంటింట్లో ఉండకూడదా? ఏ, ఎందుకని? రాదమ్మా, నువ్వింకా గిట్లనే మాట్లాడుతున్నావంటే నీకు అసలు విషయం తెలవదని సమజైపోయింది. ఈ యాల ముత్తైదులందరూ కలిసి మోతీనగర్ వెంకటేశ్వర స్వామి గుడికెళ్తారు. ఈ దినం భర్తతో కలిసి ఆ స్వామి ఆశీర్వాదం పొందితే ఆ జంట కలకాలం కుసీగా ఉంటారు. అలాగా? ఈ విషయం నిన్నే చెప్పుంటే ఈ పాటి గుడిలో ఉండేదాన్ని. అయ్యో, నేనో మట్టిబోరని నీకా ఈ విషయం తెలుసు అనుకున్నాను. లేకుంటే కళ్యాణ సంగతి చెప్పుండేదాన్ని. కళ్యాణం ఏంటి? ఏం లేరాదమ్మా, ప్రత్యేకంగా ఈ దినం స్వామివారికి కళ్యాణం జరిపిస్తే జీవితాంతంగా దేవుణ్ణి పూజించిన దాంతో సమానం. ఎంత మంచి విషయం చెప్పావు సరస్వతి. ఆయన వచ్చాక గుడికి తీసుకెళ్దాం అనుకున్నాను. అదేదో ఈ రోజే వెళ్ళి ఆ కళ్యాణం జరిపిస్తాం. నువ్వు ఆశపడ్డంలో తప్పులేదు గాని అవకాశం లేదే. ఎందుకు లేదు? మనకు కళ్యాణం జరిపించాలనుంటే వెళ్ళి జరిపించడానికి సమస్య ఏంటి? ఎవరు కావాలన్నా కళ్యాణం జరిపించుకోవచ్చు, గదే సమస్య. అవురాదమ్మా, గీ దినం పవిత్రత అందరికీ తెలుసు. గందుకని అందరూ కళ్యాణం జరిపించుకోవాలని అనుకుంటారు. అంతమందికి ఒకేసారి కళ్యాణం జరిపించలేరు కదా. గందుకని ముందే వెళ్ళి టిక్కెట్ తీసుకున్న వాళ్ళకే గీ దినం అనుమతిస్తారు. మనం ఫోన్ చేసి చెప్దాం. లాభంలే రాదమ్మా, నిన్న మొన్న అందరూ బుక్ చేసుకునే ఉంటారు. ఏవో, మనం ప్రయత్నిస్తే తప్పులేదుగా. నీకు ఆ గుడి అడ్రస్ తెలుసా? గాడిదాకా ఎందుకు రాదమ్మా, ఫోన్ చేస్తే పోలే.
ఆ నంబర్ తెలుసా? ఆ తెలుసు. అయితే పద ఫోన్ చేద్దాం. జ్యోతి, జ్యోతి, కొంచెం ఫోన్ తీసుకురావే. సరస్వతి చెప్పిన గుడి నంబర్కి ఫోన్ చేసి ఈరోజు కళ్యాణం జరిపించుకోవచ్చా అని అడుగువే. సరస్వతి, నువ్వు నంబర్ చెప్పు. సార్, ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడేనా? అవునండి. ఈరోజు కళ్యాణం జరిపించుకోవడానికి మాకు ఒక టోకెన్ కావాలి. సారీ అండి, అవి 2 రోజుల క్రితమే బుక్ అయిపోయాయండి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. 2 రోజుల ముందే బుక్ అయిపోయాయంట. ఇప్పుడు కుదరదంటున్నారే. పోనీ ఇంకేదైనా మార్గం ఉందా అని అడగకపోయావా? వాళ్ళింత క్లియర్గా చెప్తుంటే ఇంకేం మాట్లాడగలుగుతాం? రాదమ్మా, ఎస్ఏ బాబుని అడుగు. సార్, ఏంటో చెప్పురాదా? అది ఏం లేదేసే బాబు, మోదీనగర్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఈ దినం కళ్యాణం జరిపించుకోవాలని ఆశపడుతుంది. కానీ అవన్నీ నిన్నే బుక్ అయిపోయినాయంట. మీరేమైనా కొంచెం సిఫారసు చేస్తారేమోనని. నేనెప్పుడు ఏ పనికి ఎస్ఐ జాబ్ని వాడను. దేవుడి మీద భక్తితో ఆశపడుతున్నావు కాబట్టి ఈ ఒక్క పని ట్రై చేస్తాను, బట్ నో గ్యారంటీ. హలో, ఐఎమ్ అర్జున్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏంటి విషయం? ఈ రోజు నాకు తెలిసిన వాళ్ళు కళ్యాణం చేయించుకోవాలని ఆశపడుతున్నారు. సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ. అవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయాయి సార్. బట్ లాస్ట్ మినిట్లో ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే నేను చూడగలను. ఇట్స్ ఓకే. కుదరినప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? కావాలంటే రేపు అరేంజ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. ఇవాళ కుదరదంట, రేపు అరేంజ్ చేస్తానంటున్నాడు. రేపు చేయించుకుంటే ఇసేసే ఉంది బాబు. ఐఎమ్ సారీ రాధా. ఈ మాత్రం దానికి సారీ ఎందుకు? మీ ట్రయల్ మీరు చేశారు కదా. ఓకే, వస్తాను. రాదమ్మా, అనవసరంగా నీకు ఆ గుడి కళ్యాణేసి చెప్పి బాధ పెట్టినట్టున్నాను. అదేం లేదులే. అదృష్టం ఉంటే దేవుడే తన దగ్గరికి రప్పించుకుంటాడని అంటారు. నాకు అదృష్టం లేదంతే. హలో. హే, గుడ్ మార్నింగ్ డాక్టర్. రే, ముందు పాపకి ఎలా ఉందో చెప్పరా. దానికేం కాలేదుగా, మందులో కరెక్ట్గా వేసావు కదా. ఇప్పుడు అది ఎలా ఉంది? ఒక్కసారి పాపతో మాట్లాడించరా ప్లీజ్. అంత ఆవేశపడకు, చెప్పానుగా నీ మాట తప్పనని. నీ కూతురు క్షేమంగా ఉంది, ఇంకా నిద్ర లేవలేదు, పడుకునే ఉంది, మాట్లాడే అవకాశం లేదు. సారీ. ఇంకా ఎన్ని రోజులు నాతో ఈ డ్రామా ఆడిస్తావురా? నా కూతురు నాకు ఇచ్చే. ఇస్తాను గానీ ఈరోజు నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏంటది? ఎలాగో స్నానం చేసేసావు కదా, నీ భార్య కాని భార్య కింద ఉంది, దాన్ని తీసుకుని మోతీనగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి. ఏంటి డాక్టర్, నువ్వు స్నానం చేసావన్న విషయం నాకు తెలిసిందని షాక్ అయిపోయావా? లేకపోతే దాన్ని గుడికి తీసుకెళ్ళమని చెప్పానని షాక్ అయ్యావా? దిక్కులు చూసించాలు, అక్కడ కళ్యాణానికి టైం అయిపోతుంది. తొందరగా రెడీ అయి వెళ్ళు. కళ్యాణం ఏంటి? కళ్యాణం అంటే ఏంటో తెలియకుండా నువ్వు ఎలా ఎంబీబీఎస్ పాస్ అయ్యావు డాక్టర్? కళ్యాణం అంటే పెళ్ళి. రేయ్, దిస్ ఇస్ టూ మచ్. రాధకు భర్తగా రమ్మను, వచ్చాను అంతే. దాన్ని తీసుకుని గుళ్ళకి గోపురాలు తిరగమంటే నా వల్ల కాదు. బాల్కనీలోంచి తొంగి చూసించాలు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. వల్ల కాదంటే కుదరదు.
ఈరోజు చాలా మంచి రోజు. భార్యాభర్తలు ఎదురా గుడికెళ్ళి కళ్యాణం జరిపిస్తే చాలా మంచిది. అలా నువ్వు చేసావనుకో, రాధ చాలా సంతోషిస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే. హలో, మెట్లు దిగి కిందకి వెళ్ళదు. అక్కడ నీ భార్య ఉంటుంది, బాగుండదు. నీ కుడి పక్కన తలుపు ఉంది, దాన్ని తీసుకుని బయటికి రా. ఓపెన్ ఏరియా ఉంటుంది. ఆలోచించింది చాలు, బయటికి రా. అక్కడ ఆగు, అక్కడ ఆగు. ఇప్పుడు నేను చెప్పేది విను. ఆల్రెడీ నీ భార్య అదే టెంపుల్లో కళ్యాణం జరిపించాలని ప్రయత్నించింది, కుదరలేదు. ఎస్ఐతో కూడా రికమెండ్ చేయించింది, అయినా నో ఛాన్స్. నీకెలా? నీ ఇంట్లో విషయాలు నాకెలా తెలిసాయని నోరు తెరిచావు కదా, అది మూసేసి నా మాట విన్నా. రే డాక్టర్, ఎక్కడికి? కిందకెళ్తే నేను కనిపిస్తాను అనుకుంటావా? నేను నీ దేవుణ్ణి, కనిపించను. నువ్వు దేవుణ్ణి ఫీల్ అవ్వలే గానీ చూడాలనుకోకూడదు, ఓకే? సరే, అసలు మ్యాటర్ కొద్దాం. ఇప్పుడు కిందది డిసప్పాయింట్ అయి కూర్చుంది. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు దాని దగ్గరికి వెళ్ళి, రాధా నా ప్రాణమా, నీకో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అదేమిటంటే, మనిద్దరం కలిసి గుడికెళ్ళి కళ్యాణం జరిపించబోతున్నావు అని చెప్పాలి. వెళ్ళి చెప్పు. నేను చెప్పను. బాబా, ఎందుకు పదే పదే నేను చెయ్యను, నా వల్ల కాదని మొరపెడతావు? శివుడి కోసం భక్త కన్నప్ప కళ్ళే పీకిచ్చేశాడట, తెలుసా? అటువంటిది నీ దేవుడి కోసం భార్యతో కలిసి గుడికెళ్ళలేవా? పోన్లే, నేను నీ దేవుణ్ణి కదా, నీకో వరం ఇస్తాను, అప్పుడు తీసుకెళ్తావా? ఏం డాక్టర్ ఆలోచిస్తున్నావు? నువ్వు రాధని గుడికి తీసుకెళ్తే నేను నీ కూతుర్ని తీసుకొచ్చి నీకు చూపిస్తాను. లేదంటే దాన్ని శ్మశానానికి తీసుకెళ్తాను. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వే తెలుసుకోవాలి. నా పాప నేను చేయొద్దు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే పాపని నేను ఏం చేయను. ఓకే, చేస్తాను. రాధని గుడికి తీసుకెళ్తాను. పాపను తీసుకొని నువ్వు గుడికి రా. మరో విషయం, ఇప్పుడు నువ్వు కిందకెళ్ళి మొహం మార్చుకుని గుడికి వెళ్దాం పదా అంటే కుదరదు. ప్రేమగా, నీ ఇష్టపూర్వకంగా నీ సొంత భార్యని ఏ విధంగా గుడికి తీసుకెళ్తావు అలా తీసుకెళ్ళాలి. అర్థమైందా? ఓకే డాక్టర్, నీ ఎదురుగుండా షింక్లో నీళ్లు వేస్ట్ అయిపోతాయి. కట్టేయ్. పిచ్చివాడ, గోడ పక్కన తలుపు చాటున గదిలో నేనెందుకుంటాను? ఎప్పుడు నీ గుండెల్లోనే ఉంటాను. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ సరస్వతి. ఇట్లు నాగరాజు. ఓకే నాగ్, బాయ్. రాధా, అప్పుడే స్నానం చేసేసినట్టున్నారు. ఏమండి, కాఫీ తీసుకోండి. కాఫీ వద్దు రాధా. అదేంటండి, మీరు పొద్దునే కాఫీగా తాగుతారు? అవును, రోజు తాగుతాను. కానీ ఈరోజు ముఖ్యమైన పని ఉంది, అక్కడికి పరగడుపున వెళ్ళాలి. పరగడుపుతో వెళ్ళి చేసే పని ఏంటండి? అది ఆడవాళ్ళకి ఇష్టమైన పని. పైగా ఈ రోజైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావు. అబ్బా, ఆ పని ఏంటో తొందరగా చెప్పండి. అది అబ్బా చెప్పండి. చెప్పేస్తున్నాను. మోతీనగర్ వెంకటేశ్వర స్వామి గుడిలో కళ్యాణం. మీరు ఇంత ఊరించి చెప్తే అది జరిగే పని అనుకున్నాను, కానీ ఇది జరగదుగా. ఏ, ముందుగా టికెట్ తీసుకోలేదనా? అవునండి,
విషయం తెలిసి వెళ్ళలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నేను వచ్చాక క్షణం కూడా నిన్ను బాధ పెట్టకూడదు అనుకున్నాను. అందుకే నిన్నే టికెట్ తీసుకున్నాను. ఇంకాసేపట్లో మనం ఆ గుడికి వెళ్ళి కళ్యాణం జరిపించబోతున్నాం. ఏమండి, మీరు చెప్పేది నిజమా? మనం ఈరోజు కళ్యాణం జరిపిస్తున్నావా? ఈ రోజు కాదు, ఇప్పుడే కళ్యాణం జరిపిస్తున్నాం. జ్యోతి, సరస్వతి, త్వరగా రండి. ఏమైంది? మా ఆయన ఏం చేశారో తెలుసా? కళ్యాణానికి నిన్నే టికెట్ తీసుకున్నారంట. ఏమండి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు అక్కడికి వెళ్ళాలని ఎలా తెలుసుకున్నారు? ఎలా టికెట్ తీసుకున్నారు? భార్య మీద ప్రేమ ఉంటే అన్నీ తెలుస్తాయి. ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండి నిన్ను చాలా బాధ పెట్టాను. దానికి సారీ చెప్తే సరిపోదు. అందుకే నిన్ను కొంచెమైనా సంతోష పెట్టాలని నేను చెప్పలేదు. నీకు నా మీద ఉన్న ప్రేమ నాకు తెలుసు, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ నేను చూపించుకోవాలిగా. ఈ మాట చాలండి. ఇన్ని రోజులు నేను పడిన బాధంతా ఎగిరిపోయింది. జ్యోతి, పదండి, అందరం వెళ్ళి కళ్యాణం జరిపిద్దాం. మేమంతా ఎందుకు లేవే? అవురాదమ్మా, జ్యోతప్ప చెప్పింది నిజం. ఆ కళ్యాణం భార్యాభర్తలు జరిపించాల్సింది. మీరిద్దరు వెళ్తే చాలు. పైగా మీ ఆయన నీకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయించాడు కదా. నువ్వు కుసిగా వెళ్ళరా. మీరింకా ఏండే ఉంటే ఆడ కళ్యాణం టైం అయిపోద్ది. చక్కగా పట్టుబట్టలు కట్టుకుని జల్దీ బయలుదేరండి. ఏమండి, మీరొస్తే నన్ను బాగా చూసుకుంటారని తెలుసు, కానీ ఇంత బాగా చూసుకుంటారని తెలీదు. అసలు నాకిప్పుడు ఈ విషయం కొట్టాల్లో ఉండే వాళ్ళకు కూడా వినిపించేంత గట్టిగా అరవాలనిపిస్తోంది. సర్లే, ముందు నువ్వు త్వరగా రెడీ అయితే వెళ్ళొద్దాం. అలాగే. అది పుట్టిన తర్వాత దాన్ని విడిచుండడం ఇదే మొదటిసారి పిన్ని. ఏది ఏమైనా నీది మాత్రం గట్టిగుండే. లేకపోతే ఏంటి, పాపం తీసుకుని నిన్న సాయంత్రం వెళ్ళిన తర్వాత ఇంతవరకు రాలేదు. అడిగితే ఎంత రాత్రైనా వస్తాను అని అర్ధరాత్రి వరకు చెప్పి చివర్లో పొద్దున్నే తీసుకొస్తాను అన్నా నువ్వు మౌనంగానే ఉన్నావు. మౌనంగా ఉండక ఏం చేయగలను పిన్ని? అది కాదే, భర్తని నిలదీయాలి, ఆరా తీయాలి, అసలు విషయాన్ని నీకు తేల్చాలి. అసలే రోజులు బాగోలేవు. నాకు అలాంటి భయాలేం లేవు పిన్ని. ఆయన గురించి నాకు బాగా తెలుసు. నీకు వచ్చిందా జబ్బు? ప్రతి ఆడదానికి మొదట నమ్మేది తన భర్త బాగా తెలుసని, రెండోది ఆయన శ్రీరామచంద్రుడు అని మురిసిపోతుంది. నేను అలాగే అనుకున్నాను. మీ బాబాయ్ ఎవరినో తీసుకుని వెళ్ళిపోయే వరకు లోకం మొత్తం నా దెబ్బకే పారిపోయాడని నిందలేశారు. బాధపడకు పిన్ని. నేను బాధపడుతుంది నా గురించి కాదే తల్లి, ఈటీవీకి క్యూటీవీకి తేడా తెలియని నీ గురించి. అనుమానం పెనుభూతం అంటారు గాని అసలు నమ్మకమే నాగుపావు లాంటిదే. అది కాటేస్తే కళ్ళ ముందు ఏం జరిగినా మనం పట్టించుకోకుండా నమ్ముతూనే ఉంటాం. పొద్దునే తీసుకొస్తానని చెప్పాడా? బారెడు పొద్దెక్కి మధ్యాహ్నం సీరియల్స్ కూడా వచ్చేసాయి. ఇంకా రాలేదేమిటి అని ఫోన్ చేసి అడుగు. అడగవే. హారిక ఊరికే ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పేస్తే? నో, ఇలా చేస్తే నేను అనుభవిస్తున్న నరకం తను అనుభవించాలి. దానికన్నా ఏదో ఒక అబద్ధం చెప్పడం బెటర్.